నమస్కారం ఎంసీఎడ్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం నిర్వహించిన పురపాలక సంఘం వారు. పలమనేరు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించిన రెవెన్యూ డివిజన్ అధికారిని భవానీ. వార్తల్లోని వివరాలు. పలమనేరు పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచినందుకు పురపాలక సంఘం వారు, కూటమి ప్రభుత్వం వారు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. పలమనేరు పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచినందుకు పురపాలక సంఘం వారు, కూటమి ప్రభుత్వం వారు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు ఎలాంటి భరోసాలు కల్పించలేదని, వారికి వేతనాలు పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు పడుతున్న కష్టాలను చూసి వారికి వేతనాలు పెంచుతోందని, త్వరలోనే అన్ని రంగాల్లో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పిస్తారని తెలిపారు. నమస్కారం. ఇది నిజంగానే మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశము మరియు కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 21 రోజు సమ్మె చేసి వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు అనేసి క్షుణ్ణంగా మన సీఎం గారు కన్సల్ట్ మంత్రి గారిని పిలిపించి ఎంక్వైరీ చేసి ఎందువల్ల వాళ్ళు సమ్మె చేస్తున్నారు అనేసి తెలుసుకొని వాళ్లకు సమ్మె చేయకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఎవరైతే కార్మికులు సమ్మె చేస్తున్నారో వాళ్లకు వెంటనే గతంలో 15,500 రూపాయలు ఉండే జీతాన్ని 3.5 పెంచి దాదాపు 18.5 చేయడం, అదేవిధంగా 20,000 రూపాయలు వచ్చే జీతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిందే 3.5 పెంచి దాదాపు 24.5 జీతంగా ఇవ్వడం. ఇలా బేస్మెంట్ ఎవరికైతే ఎంత శాలరీ వస్తుందో దానిపైన ప్రతి ఒక్కరికి 3.5 పెంచిన ఘనత ఏదైనా ఉంది అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అనేసి తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది కాబట్టి మీరు కూడా మన సీఎం గారికి అండగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జీతం పెంచిన దానికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారము. మేము గత 21 రోజులుగా గతంలో స్ట్రైక్ చేసినందుకు గాను మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఇప్పటికైనా మా సమస్య, మా బాధ అర్థం చేసుకొని మాకు తిరిగి 3.5 జీతం పెంచడం జరిగింది. దీనికి గాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుడ్. ఈరోజు పలమనేరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ ద్వారా వాళ్ళతో కలిసి ఈ యొక్క సంతోషాన్ని జరుపుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఒక చిన్న విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్పి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఈ విధంగా సంతోషపడిన దినమే లేదు. ఉదాహరణకు సిపిఎస్ కావాలని టీచర్స్ 5 సంవత్సరాలు సమ్మె చేసినారు, వాళ్ళకి లాస్ట్కి నిరాశ మిగిలింది వాళ్ళ ప్రభుత్వంలో. అలాగే అమరావతి ప్రాంతంలో ప్రజలు పాపం వాళ్ళు 5 సంవత్సరాలు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళకి న్యాయం చేయాల. కాకపోతే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి సమస్య తీర్చడానికి పూనుకున్న సందర్భాన్ని బట్టి మేమందరూ కూడా సంతోషపడుతున్నాం. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఏవైతే కార్మిక సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, కూటమి ప్రభుత్వ ధ్యేయం ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరూ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ పాలన చేస్తూ ఉంది. గత పాలనలో కనీసం ఎవరితో ధర్నా సమ్మెంటనే భయపడే రోజులు. ఎక్కడ ఏపీ ఎన్జిఓలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ బేసిక్స్ ఉండే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ భయపడినారు. ఈరోజు ఆ విధంగా లేకుండా ఇక్కడ వీళ్ళు 20 రోజులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా వాళ్ళ పరిస్థితి ఏమని తెలుసుకొని వెంటనే ఈరోజు ఉండే రేట్లు ఏదైతే పెరిగినాయి వాళ్ళు కూడా కుటుంబాలకు ప్రతి నెల గడవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళకు జీతాలు పెంచినారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా అందరూ సఫర్ అయినారు. కార్మిక ఉద్యోగులు కనీసం చంపిపోవాలంటే భయము.
అటువంటి పరిస్థితి లేకుండా మీ పాలన, మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే గారికి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరికేం చేయనా తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ బాగుండే ఉద్దేశంతో ఉన్నారు. ఈ రోజు మీకంతా ఉద్యోగాలకి జీతాలు పెరిగిన దానికి మా కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారితో ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు. మేము ఈరోజు రాష్ట్రంలోని 14,000 ఇంజనీరింగ్ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో మాకు పురపాలక సంఘంలో చాలా అన్యాయం జరిగినది. దాంట్లో భాగంగా మేము సమ్మెకి వెళ్ళి సమ్మె నుంచి ఈరోజు మేము 3,500 రూపాయలు జీతాలని పెంచుకున్నాము. దానికోసమని ఈరోజు పలమనేరు పురపాలక సంఘంలో ఎమ్మెల్యే సార్కి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్కి, డిప్యూటీ సీఎం సార్కి అందరికీ పాలాభిషేకం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము దేనికోసం అయితే చేసుకుంటున్నామో ఈ విషయం తెలియజేస్తున్నాం అందరికీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ మేము 14 మంది ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో 20 రోజులు సమ్మె చేసినందుకు మాకు 3,500 రూపాయలు జీతాలు పెంచినారు. దాని కొరకు రాష్ట్ర సీఎం సార్కి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు సార్కి, ఎమ్మెల్యే సార్కి, డిప్యూటీ సీఎం సార్కి, నారా లోకేష్ సార్కి, పురపాలక సంఘ మినిస్టర్ సార్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పలమనేరు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారిని భవానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. పలమనేరు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ అధికారి భవానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే సంస్థాగత ఎన్నికల దృష్ట్యా 4 రకాల మార్పులను నిర్వహిస్తామని, అందులో 17 ఎన్నికల బూతులు మార్పులు చేయాలని, కొత్తగా 29 ఎన్నికల బూత్లను ఏర్పాటు చేయాలని నాయకులు ఆర్డీఓ భవానీ కోరారు. ఆమె ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు. ఈ రోజు 174 పలమనేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో రేషనలైజేషన్ ప్రపోజల్స్ పైన పొలిటికల్ పార్టీస్ తోటి, తర్వాత ఈఆర్ఓస్ తోటి, ఏఆర్ఓస్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రేషనలైజేషన్ ప్రపోజల్స్లో భాగంగా మనకు 4 రకాలుగా మనం ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. ఒకటి చేంజ్ ఆఫ్ లొకేషన్, ఇంకొకటి చేంజ్ ఆఫ్ నామన్క్లేచరు, న్యూ పోలింగ్ స్టేషన్స్, తర్వాత డెలీషను లేదా మర్జరు. ఈ 4 రకాలుగా మనం రేషనలైజేషన్ ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది. మనం ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి చేంజ్ ఆఫ్ నామన్క్లేచర్లో 17 ప్రపోజల్స్ వచ్చాయి. తర్వాత న్యూ పోలింగ్ స్టేషన్స్కి 21 వచ్చాయి. ఈ ప్రపోజల్స్ అన్నిటినీ కూడా అందరూ పొలిటికల్ పార్టీస్కి చెప్పి వినిపించడం జరిగింది. ఎవరు కూడా అబ్జెక్షన్స్ ఏమీ రైజ్ చేయలేదు. కాబట్టి ఈ ప్రపోజల్స్ని మనము కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. గురువారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలల రద్దు, మధ్యాహ్న భోజనం నిలిపివేతను నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. దళితులకు ఆలయ ప్రవేశం విషయంలో చాలా ఆలోచించి సున్నితంగా నిర్ణయం తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను. మూడో విషయం, మరి అవినీతి బాగా పెరిగిపోయింది భారతదేశంలో. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది. బ్యాంకులను జాతీయం చేస్తే ఈ రోజున్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రోజున్నటువంటి అమిత్ షాలు బ్యాంకుల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. దాదాపుగా గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది కోటీశ్వరులకి. రైతులకు రుణమాఫీ చేయలేదు, విద్యార్థులకు చేయలేదు, నిరుద్యోగులకు చేయలేదు, సామాన్యులకు చేయలేదు. మరి కోటీశ్వరులకు మాత్రమే 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది ఎన్పిఏ రూపంలో. దాదాపు 10% ముడుపులు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని నేను తెలియజేస్తున్నా. మరి 11 సంవత్సరాల్లో మోడీ ప్రధానమంత్రిగా ఏం చేశాడు ఈ దేశానికి? చేశాడు 2-3 పనులు. ఒకటి, అయోధ్యలో టెంపుల్ కట్టాడు. రెండోది, పటేల్ విగ్రహాన్ని కట్టాడు గుజరాత్లో. మూడోది, అవినీతి పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా సంపాదించుకున్నాడు. ఈ 3 పనులు మంచి పనులు, చెడ్డ పనులు ఆయన చేశాడు. మరి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా వాసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా
చంద్రబాబు నాయుడు చిత్తూరుకి ఏమి చేశాడు? చంద్రబాబు నాయుడు గత 15 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. చిత్తూరు జిల్లా ఆయనే, చంద్రగిరి బిడ్డ. మరి ఆయన చిత్తూరుకి ఏం చేశాడు? ఒక్క చిన్న మంచి పని అయినా చేశాడా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే బయట వచ్చి చెప్పమని అడుగుతున్నాను. నేను చిత్తూరు జిల్లాకి చేశాను. ఆయన చేసింది సున్నా అని తెలియజేస్తున్నాను. అంతేకాదు, రాయలసీమకు రావాల్సినటువంటి పరిపాలనా రాజధానిని తీసుకెళ్లి నీళ్ళల్లో కడుతున్నాడు కృష్ణా నది తీరంలో. మరి ఆయన దాదాపుగా ఈ 15 సంవత్సరాల్లో రాజధాని పేరు పెట్టి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ప్రతి దగ్గర 70 మందికి మొన్న భూములు ఇచ్చారు CRDA తరఫున. ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. రైతుల భూములు కోటీశ్వర్లకు ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. అవినీతి బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతదేశంలో తెలియజేస్తున్నారు. మరి చివరిలో ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వానంగా ఉంది. మరి కట్టేసి కొడుతున్నారు జనాల్లో మరి కట్టేసి కొట్టారు ఒక దళిత యువకుడిని. ఓబీసీల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఓబీసీ మహిళను ఆయన సొంత నియోజకవర్గంలో చెట్టు కట్టేసి కొట్టడం మనందరం కళ్ళారా చూసాం. ఎస్టీల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అరకులో ఉన్నటువంటి మరి గిరిజనుల పురుషాంగాలకు వస్తున్నారు దుర్మార్గులని తెలియజేస్తున్నాను. ఎందుకు వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కొరకు వాళ్ళని తరివేసే దాని కొరకు. ఈ విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అవినీతి బాగా పెరిగిపోతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో. మరి అంటరానితనం బాగా పెరిగిపోతుంది. పేదవాళ్ళు చదువుకునే ప్రాథమిక పాఠశాలను కూడా మూసేస్తున్నాడు మన జిల్లా నాయకుడు చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. గురువారం చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు రెవెన్యూ డివిజన్ కు చెందిన తహసీల్దార్లు, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో రెవెన్యూ సంబంధిత సమస్యలపై సమీక్ష నిర్వహించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు రెవెన్యూ డివిజన్ కు చెందిన తహసీల్దార్లు, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో రెవెన్యూ సంబంధిత సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు డిఆర్ఓ మోహన్ కుమార్, పలమనేరు ఆర్డీఓ భవానీ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పొంగునూరు వైసీపీ పట్టణ అధ్యక్షులు ఇర్ఫాన్ తన నాయకుడు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి త్వరగా విడుదల కావాలని గురువారం రాజస్థాన్ వెళ్లి అజ్మీర్ దర్గాలో ప్రార్థన నిర్వహించారు. పొంగునూరు వైసీపీ పట్టణ అధ్యక్షులు ఇర్ఫాన్ తమ నాయకుడు రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి త్వరగా విడుదల కావాలని గురువారం రాజస్థాన్ వెళ్లి అజ్మీర్ దర్గాలో ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులుగా ఎంపీ నిధులతో పార్లమెంటు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి వైసీపీ పార్టీ కార్యకర్తలను, ప్రజలను తన సొంత బిడ్డల్లా చూసుకున్న తన అన్న మిథున్ రెడ్డిని కూటమి నాయకులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశారని అన్నారు. सरकार मिथुन रेड्डी की तरफ से आपकी MP मिथुन रेड्डी की तरफ से आपकी बारगाह में चाहता था कि फूल का तोहफा पेश करें। फूल अता फरमाना करीम सरकार उनकी जल्द से जल्द बेहद अता फरमाना, उनको कामयाबी अता फरमाना, दुश्मनों की निगाह से महफूज रखना करीम सरकार, उनकी पूरी फैमिली को खुश आबाद रखना करीम सरकार, उनको आपकी बारगाह में खुशियों के साथ कामयाबी के साथ बनाते रखना करीम सरकार। जहाँ भी रहे आपके दामन को सामने में रखना करीम सरकार, परेशानी दूर रखना करीम सरकार। अगर जनाबे बलाफ्तार कश्मीर से पढ़ने शिकस्ताना तो कुश्ती बाग के ख्वाजा उस्मान दुनिया मोइनुद्दीन चिश्ती इरफान भाई की जरिए आपकी बारगाह में उनकी तरफ से चादर पेश करें, कबूल अता फरमाइए करीम सरकार। MP को आपकी बारगाह में खुशियों के साथ कामयाबी के साथ बुलाते रखिए करीम सरकार। बेहती रेड्डी, रामचंद्र रेड्डी, वारनाथ रेड्डी, सबको हजरत ख्वाजा मोइनुद्दीन की दरगाह में आने का तोहफा था भाई करीम सरकार को आपकी बारगाह में खुशियों के साथ कामयाबी के साथ बुलाते रखिए। रस्सी भाई की ज़्यादा अता फरमाइए, कबूल अता फरमाइए, उनकी परेशानी से कबूल अता फरमाइए करीम सरकार। सबको आपकी बारगाह में खुशियों के साथ कामयाबी के साथ बुलाते रखो करीम सरकार। हक ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచినందుకు ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం నిర్వహించిన పురపాలక సంఘం వారు. పలమనేరు పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించిన రెవెన్యూ డివిజన్ అధికారిని భవానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.